తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన లగచర్ల దాడి ఘటన వ్యవహారంలో గ్రామస్తులు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు రాసిన లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో చర్చల కోసం అధికారులు వచ్చిన తరుణంలో అప్పటి వరకు తమతో లేని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ వారిని కొట్టండి అంటూ అరుస్తూ అధికారుల వైపు పరిగెత్తారని రాయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు కావాలని చేస్తున్నట్టుగా అనిపించిందని, ఆ దాడికి గత 10 నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు. ఇదంతా ఎవరో కావాలని చేసినట్లుగా, సొంత లాభం కోసం చేసినట్లుగా అనిపించిందన్నారు. కమిషన్ ఈ వ్యవహారంలో కలగజేసుకుని దాడితో సంబంధం లేని వారిని విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డిసెంబర్ 2023 నుంచి అందరం కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామన్నారు గ్రామస్తులు. అయితే ఏ రోజు కూడా అధికారులపై దురుసుగా ప్రవర్తించలేదన్నారు. అధికారులు కూడా తమని ఎక్కడా బెదిరించలేదన్నారు. కలెక్టర్ కూడా ఒకసారి అందరితో మాట్లాడారు. అందరి అభిప్రాయాలను సావధానంగా విని మళ్లీ మాట్లాడదామని చెప్పారని తెలిపారు. మళ్లీ లగచర్లలో సమావేశం పెట్టడానికి అధికారులు వస్తున్నట్టు తెలియగా తామంతా సమావేశం దగ్గరకు వెళ్లొద్దని నిర్ణయించుకుని ఊర్లోనే కూర్చున్నామని రాసుకొచ్చారు. ఆ సమయంలోనే మళ్లీ సమావేశం వద్దకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు వెల్లడించారు. ఇదే అంశంపై గ్రామస్తులతో మా ప్రతినిధి రాణా ఫేస్ టు ఫేస్. లగచర్లలో కలెక్టర్ బృందంపై జరిగినటువంటి దాడి వల్ల మా గ్రామానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. కేవలం ఒక్క వ్యక్తి వల్ల, ఒక్క స్వార్థానికి అతను ఈ రకంగా దాడి చేయించడం వల్ల ఎంటైర్ మా విలేజ్ అంతా కూడా ఇవాళ నష్టపోతుంది, ఇవాళ చెడ్డ పేరు తెచ్చుకుంది అనేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది, అసలు ఆ రోజు ఏం జరిగింది, వీళ్ళకి గ్రామానికి జరిగినటువంటి నష్టం ఏంటో ఒకసారి మనం మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, లగచర్ల గ్రామస్తులు ఉన్నారు. సరే, ఏంటి మీరు గతంలో చాలా ప్రశాంతంగా ఉండిందా లగచర్ల? దాడికి ముందు ఎలా ఉండింది, దాడి తర్వాత మీ ఊరు ఎట్లుంది? దాడికి ముందు ప్రశాంతంగా ఉండే, దాడి అయిన తర్వాత ఊరు మొత్తం బీభత్సం అయిపోయింది. అంటే ఏంటి దాడి క్వశ్చన్ అంతా మీ ఊరు వెళ్ళన్నా ఏంటి, అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు స్థానికుడు కదా మీరు, ఆ రోజు ఏం జరిగింది, మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? భూమి ఫార్మసీ వస్తుంది కదా, భూ బాధితులు మొత్తం మీటింగ్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ కూడా 1 కిలోమీటర్ దూరంలో ఆయన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇది చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ పోకుండా నిరసన ఎదురుతారు ఊళ్ళో, గ్రామంలో. ఈ గ్రామం వల్ల ఈ తండ వల్ల అన్ని భూములు పోతున్నాయి. ఇన్నే చేసుకుంటే పోయి ఆడు ఉన్నాడు. ఎందుకు రాలేదంటే ఈ ఊరికి వెళ్ళి ఆయన సురేష్ అనే వ్యక్తి పోయి ఇక సార్ భూములు పోటీ ఆడున్నారు, నీవేందుకు ఇచ్చినావు అని చెప్పి తొలకొచ్చాడు. వచ్చేటికల్లా దాడి, ఇక వాళ్ళు ఉంటారు కదా కొంత అల్లరిముక్కలు, వాళ్ళు దాడి చేశారు. దాడి చేసేటికల్లా అంత అల్లరిముక్కలు తెచ్చి నైట్లా పోలీసులు పట్టుకుపోయి కేసులు వీధులు పెట్టి. ఇప్పుడు సురేష్ అనేది రెగ్యులర్గా వస్తుంటాడా ఈ ఊరికి? హైదరాబాద్ లో ఆయన ఇట్లా ఉద్యమాలు అయ్యేటప్పుడు వస్తాడు, ఇలాంటి ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు వస్తాడు హైదరాబాద్. ఆ రోజు ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా, ఆయనే దాడి చేయించాడని? మేమైతే ఆయన టీవీలో చూసినాం, ఆయన చూడలేదు అసలు, టీవీలోనే చూసినాం ఆయనని. ఏంటి ఇప్పుడు ఒక వ్యక్తి వల్ల ఊరు సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు ఎవరు? సురేష్ వల్ల. సురేష్ ఆయన చెప్పకుండా అయిపోయినాయి కదా. అంటే ఈ కేసులు కాకుండా ఏం కాకుండా ఆయన చెప్పడం వల్ల వచ్చిండు. ఈ దాడి చేసేటికల్లా అంత ఇప్పుడు అమాయకులు కేసులో బలికొస్తారు. ఇప్పుడు శ్రీనివాసం కేసులో మా ఊళ్ళో ఒక్కరు కూడా లేదు. వరకు 307 సెక్షన్ ఇది వరకు ఒక్కరి ఖాళీ మా ఊళ్ళో ఫస్ట్ టైం ఇప్పుడు ఐకం. వార్తల్లో చూస్తుంటారు కదా, ఇక్కడ ఆయన పైన ఇట్లా దాడి చేయించాడు సురేష్. కలెక్టర్ భూసేకరణ కోసము వచ్చిండు. వీళ్ళు కూడా వీళ్ళు భూబాధితులు ఉన్నాడు, నైట్ మీటింగ్ పెట్టుకున్నారు, ఎట్లా చేయలేదు ఏం చేయలేదు కూడా వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. ఇక అది మాకు పర్టికులర్ మాకు తెలియదు. ఇక దాడి అయినాకనే ఇవన్నీ మాకు కూడా ఇట్లానే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఊళ్ళో భూములు పోనోళ్ళు కూడా ఇప్పుడు బలైన కేసుల్లో ఇక భూములు వాళ్ళు ఇస్తారా ఇయ్యారా అది వాళ్ళని అడిగినరా లేదా మాకు తెలియదు. అది ఇక ఇప్పుడు వాళ్ళ వల్ల ఇప్పుడు భూమి పోనోళ్ళు కూడా బలైపోయింది కేసులు పెట్టి పోలీసులు తీసుకొని పోయి. ఇప్పుడు సురేష్ పేరు అనేది ప్రముఖంగా వినిపిస్తుంది కదా, ఈ దాడి వెనకాల మొత్తం కుట్ర చేశాడేందని దాని తగ్గట్టు అరెస్టులు కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఊరంతా, ఎట్లా ఉంది పరిస్థితి? ఇక భయాందోళన మొత్తం. ఒక వ్యక్తి వల్ల ఇట్లా జరిగింది, ఒక వ్యక్తి వల్ల ఇప్పుడు కలెక్టర్ వచ్చి ఇట్లా చేసిండు కదా, ఇట్లా అయింది కదా, దాడి చేయించడం వల్ల ఇప్పుడు ఈ ఊరంతా ప్రశాంతంగా లేకుండా అయిపోయింది. ఇంట్లోకి తాళాలు వేసుకుపోతున్నారు. మంచి పేరు లగచర్లు అంటే ఇది పోలీస్ కాంప్లైంట్ లేకుండే, ఎప్పుడో ఏడాదికి ఒక్కోసారి అవుతుండే. అది పిట్ కేసు అది పెట్టి ఇవాళ పోలీసులు ఉండగా మా ఊళ్ళకి అసలు వచ్చే రానేకుంటాయి. అటువంటి వల్ల ఇప్పుడు గ్యాంగులు పోలీసు వాళ్ళు వాళ్ళని చూసి మొన్న పరిగి సబ్ జైలు దగ్గరికి వెళ్ళారు కదా,
అరే సవితమ్మ దగ్గర మీరు మాట్లాడారు, ఒక వ్యక్తి వల్ల మాకు చాలా డ్యామేజ్ అయింది. అప్పుడు అన్నారా మీరు? అన్న ఆయన పోయి చెప్పుకుంటే ఆయన రాకుండే ఒకవేళ వచ్చినా కూడా పోలీసు బందోబస్తు వచ్చింటే బాగుండే. ఆయన కూడా ఆయన చెప్పాకంటే వచ్చిండు. ఇక వీళ్ళు ఆమె వచ్చేసిండు. వచ్చేసిండు. ఇక వీళ్ళు ఇక ఒక్కరు లేకుంటారా? ఇప్పుడు ఒక్కరు భూమి కాదు కదా, ఇప్పుడు 1000 మంది భూమి, అందులో ఎవరు ఎట్లా ఉంటారో మాకు తెలుసా. ఇప్పుడు మీరు ఆ రోజు సవితమ్మతో మాట అన్నారు, ఒక్కడి వల్ల ఇబ్బంది అయింది మాకు, మొత్తం రచ్చ అయిపోయింది అంటే ఆమె ఏమన్నది అప్పుడు? అప్పుడు ఏం స్పందించలేదా ఆమె? ఇక ఆమె ఏమన్నా అడిగి డైవర్ట్ చేసింది. ఇక ఆమె డైవర్ట్ చేసేసింది. ఆమె ఏంటంటే మీరు కూడా లోకలేనా ఏంటి? ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఈయన అన్నట్టుగా ఒక్కడి వల్ల అంతా మా కంపు అయిపోయింది మొత్తం, ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అంటున్నారు. నిజమేనా? నిజమే, 100% నిజమే. ఒక్కరని కాదు కానీ ఆయన డైవర్ట్ చేసింది తప్పు ఆయనది. సురేష్ అనే బాబుది తప్పు. ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాలు ఇక్కడ ఉన్నారు, సార్ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొట్టడం అంటే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు గిట ఐఎమ్ వెరీ ఎట్లుంది అంటే నాకు బాధ ఉంది. ఒక ఆఫీసర్ కొట్టాలంటే చాలా బాధ ఉంది నాకు. మాట్లాడుకుంటే అయిపోయింది. ఇప్పుడు నాకు చెప్పారు అంతకుముందు గంట ముందు ఏం చెప్పారంటే 1 వరకు కారకు ఇన్నే ఉంటుంది, మేము అక్కడ వెళ్ళమని చెప్పారు. నాకు చెప్పడం జరిగింది. నేను వర్క్కి వెళ్ళాలి జరిగింది. నాకు వర్క్ కొత్త మిషన్ వచ్చింది, నేను చేనికి వెళ్ళాను. నేను తర్వాత ఈ సంఘటన ఇంత ఘోరం జరిగిందంటే నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఏమైనా ఉంటే విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ భూములు అవుతున్నాయి, బాధ ఉంది, సరే సార్ వచ్చిండు మాట్లాడుకోండి. కొట్టడం ఏంది? దీని మీద నా అసలు మైండ్ పనిచేయలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొట్టాలంటే అది పద్ధతి ఏమాత్రం నాకు నచ్చలే. ఇప్పుడు పక్క ప్రణాళికతోనే ఇవంతా చేయించారనేది, బీఆర్ఎస్ వాళ్ళు చేశారనేది ఇప్పుడు మీరు చూసుంటారు కదా గత కొన్ని రోజుల నుంచి ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ కూడా. ఎట్లా అనిపిస్తుంది మీకు? నేనైతే ఇష్యూలు అయితే మేము లేము, ఎందుకంటే మాకు మిషన్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళినాము. ప్రణాళిక సిద్ధమైంది అనే విషయం నాకు తెలియదు. కాకపోతే ఆఫీసర్ కొట్టేది మాత్రం తప్పని 100% ఖండిస్తున్నాను నేను. దీని విషయంలో మాత్రం 100% ఖండిస్తున్నాను. జిల్లా కలెక్టర్ కాబట్టి, జిల్లా కలెక్టర్ ఆయనని కొట్టడం అంటే 100% ఖండిస్తున్నాను. ఇప్పుడు ఆయన సురేష్ అన్న కూడా కాదు, 10 మంది కొట్టారు, వీడియో విజువల్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఎవరైనా కూడా ఒక ఆఫీసర్ని, ఒక ఎంఆర్ఓ అని కానీ కలెక్టర్ కానీ చెప్పిండు అంత ఘోరంగా ఇప్పుడు చేయడం అనేది మా లగచర్ల ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ మన మంచి పేరుంది మాకు. లగచర్ల అంటేనే రైట్ అనే ఆప్షన్ మాకుంది. అంత ఆప్షన్ని వేస్ట్గా వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి మమ్మల్ని ఖరాబ్ చేసారు. ఇప్పుడు ఊరి పేరు ఖరాబ్ అయ్యే మాకు భయభ్రాంతులు. రోజు రాత్రికి ఇంట్లో వండుకోవాలంటే భయం, చాలా భయం అవుతుంది. ప్రతిరోజు మీ ఊరి పేరే అనిపిస్తుంది. ఢిల్లీలో కానీ ప్రతి వీడియో కానీ ఏ న్యూస్ చూసినా కూడా మా ఊరి పేరే ఉంది. అంటే ఒక్కడి వల్ల ఒక్కరని కాదు, అక్కడ విజువల్స్ ఉన్నాయి. 10 మంది కొట్టినరు, కట్టెలతో కొట్టినరు. వాళ్ళని అరెస్ట్ చేస్తే బాగుంటుంది. అమాయకులను మాత్రం బలి చేయకూడదని పోలీస్ శాఖ నేను కోరుకుంటున్నా.